బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ టాక్ షో అన్స్టాపబుల్ లో వచ్చే బెట్టింగ్ ప్రకటనలో ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా నాశనం చేశాయో తెలియజేసే హృదయ విదారక ఘటన ఇది. ప్రకటనల ద్వారా ఆకర్షితుడై బెట్టింగ్ కు బానిసైన ఓ వ్యక్తి తనకున్నదంతా పోగొట్టుకుని ఆత్మహత్యకు సైతం ప్రయత్నించాడు. నెల్లూరు జిల్లా శ్రీరాంబాబు తెలిపిన వివరాల ప్రకారం మొదట్లో సరదాగా బెట్టింగ్ ఆడడం మొదలుపెట్టాడు. ఏపీ ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షోలో వచ్చే ప్రకటనలు నన్ను బాగా ఆకర్షించాయి. డబ్బులు వస్తాయనే ఆశతో ఆడటం మొదలుపెట్టాను. మొదట్లో నాకు సుమారు 3 లక్షల వరకు వచ్చాయి. ఆ తర్వాత వాళ్లు నన్ను పూర్తిగా తమ ఊబిలోకి లాగారు అని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఇప్పుడు బాలయ్యపై అన్స్టాపబుల్ షోపై కేసులు పెట్టాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మొదట్లో వచ్చిన కొద్దిపాటి డబ్బులు అతడిని మరింతగా బెట్టింగ్ కు బానిసను చేశాయి. ఆ తర్వాత అతను తన కష్టార్జితాన్ని ఒక్కొక్కటిగా కోల్పోవడం మొదలుపెట్టాడు. నేను అలా 80 లక్షలు నష్టపోయాను. నాకున్న ఆస్తి మొత్తం పోయింది. అప్పులు పెరిగిపోయాయి. ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య యత్నం కూడా చేశాను అని బాధితుడు కన్నీటితో తెలిపాడు. ఈ సంఘటన ఆన్లైన్ బెట్టింగ్ యొక్క ప్రమాదాలను మరోసారి స్పష్టం చేస్తోంది. తక్షణ లాభాల ఆశతో చాలా మంది యువకులు దీనికి బానిసలవుతున్నారు. మొదట్లో కొద్దిగా డబ్బులు రావడం వారిని మరింతగా ప్రోత్సహిస్తోంది. అయితే చివరికి వారు భారీగా నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. అంతేకాకుండా ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రముఖులు పాల్గొనే ఇలాంటి కార్యక్రమాల్లో వచ్చే ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. డబ్బు సంపాదించడం సులభమనే భ్రమను ఇవి కలిగిస్తాయి. కాబట్టి ప్రజలు ఇలాంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్ బెట్టింగ్ చట్ట విరుద్ధమని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఎవరైనా బెట్టింగ్ కు బానిసలైతే వెంటనే సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. మానసిక నిపుణులు మరియు సహాయక బృందాలు ఈ విషయంలో మీకు అండగా నిలుస్తాయి. ఈ ఘటన బెట్టింగ్ వల్ల కలిగే నష్టాలకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే యువత అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ఆశలకు బానిసలు కాకుండా కష్టపడి పనిచేసి సంపాదించడంపై దృష్టి పెట్టాలి.